ఈరోజు రాజానగరం మండలం నుంచి ఈ రోజు వరకు అసమ్మతిగా ఉన్నటువంటి అంటే వైసీపీ అసమ్మతిగా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మన బత్తుల బలరామకృష్ణ గారి సమక్షంలో బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి గారి సమక్షంలో జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే జనసేనలో జాయిన్ అవ్వటానికి కారణం అంటే గతంలో ఎక్కువ రోజులు మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. ఇందులో తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళాం, ప్రజారాజ్యం నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాం, మళ్ళీ అలాగే వాళ్ళ కుటుంబంతో ఎక్కువ కంటిన్యూ రిలేషన్షిప్ కూడా మాకు ఎక్కువే ఉంది. ఇది ఈ మధ్యకాలంలో జనసేన యొక్క ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి బలరామకృష్ణ గారి అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా నిర్ణయాలు ఏదైనా సమస్య వస్తే ఎప్పుడో ఎక్కడో ఎలాగో చేయకుండా ఆయన సొంత డబ్బులతో చాలా కార్యక్రమాలు చేయటం, అందులో ముఖ్యంగా రైతులకి చెక్కులు ఇవ్వడం అనేటువంటిది నాకు మనసుకి హత్తుకున్నటువంటి విషయం. అలాగే 4 చెప్పాడైనా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అంటే మన రాష్ట్రానికి ముఖ్యంగా ఈ 4 కూడా ఎంతో అవసరమైనటువంటి కార్యక్రమాలు. అలాగే అదే పార్టీలో మన రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గం దిశని మార్చేటువంటి వ్యక్తి అని చెప్పేసి నేను భావిస్తూ బలరామకృష్ణ గారి సమక్షంలో ఈరోజు జాయిన్ అవ్వడం కారణం అది. అందులో బలరామకృష్ణ గారు చేసినటువంటి అంటే బలరామకృష్ణ గారు చేసిన కార్యక్రమంలో సోషల్ మీడియాలో నేను కూడా ఫాలో అవడం జరిగింది. అందులో ముఖ్యంగా రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి చేయనటువంటి పని 3 మండలాలకి 3 అంబులెన్సులు బలరామకృష్ణ గారు సొంత డబ్బుతో అరేంజ్ చేయడం, అలాగే ఇంకా ఉపాధి హామీ కూలీలకి వేసవి కాలంలో అన్ని ఊళ్ళకి కూడా బటర్ మిల్క్ అనేటువంటి సప్లై చేసినటువంటి దానికి చాలా 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 ముద్దు రావడం జరిగింది. ఈ 3 మండలాలు కూడా మనకి రాజానగరం, సీతానగరం, కోరుకొండ ఈ 3 మండలాలు కూడా టౌన్కి సంబంధించి ఆనుకోకుండా ఉన్నటువంటి పల్లెటూళ్ళు, వ్యవసాయ ఆధారిత మండలాలు 3 కూడా. దీంట్లో గాదరాల్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చినటువంటి వ్యక్తి బత్తుల బలరామకృష్ణ గారు మన 3 మండలాల్లో కలిసి ఉన్నటువంటి ఈ వాతావరణానికి వీళ్ళ యొక్క డెవలప్మెంట్కి పూర్తిగా ఉపయోగపడే వ్యక్తిగా నేను భావిస్తూ ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు నుండి బత్తుల బలరామకృష్ణ గారికి నా వంతు ఏవైతే ఈ జనసేన పార్టీకి చేయగలనో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా చెబుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై జనసేన. మాది రాధాయపాలెం, రాజానగరం మండలం. నా పేరు దూరంపూడి నాగమనేశ్వరరావు. నేను అక్కడ సర్పంచ్ చేశాను. నేను కృష్ణ గారితో పాటు 81 నుంచి కూడా ఆ పార్టీలో ఉండి అన్ని పనులు కూడా చూసేవాడిని. ఆయన పరిపాలన కన్నా అబ్బాయి పరిపాలనకి చాలా తేడా ఉంది. ఆ అబ్బాయి విధానం తేడా. నేను ఎంతోమందిని జాయిన్ చేశాను పార్టీలో జాయిన్ చేసిన మనుషులే వ్యతిరేకంగా 3 గ్రూపులు 4 గ్రూపులు ప్రతి ఊరికి చేసి మాలాటోళ్ళు కూడా వెనకన పెట్టి ఏం మాట చెప్పినా వినిపించుకోకుండా ఆయన గ్రూపులు తయారు చేశాడు. ప్రతి ఊళ్ళో పడే ప్రతి గ్రూప్ ఉంది, అసమ్మతి గ్రూపులు ప్రతి దుఃఖం ఉంది. మేమంటే బయటకు వచ్చాం కానీ ప్రతి ఒక్కరు కూడా మాతోటి ఎంతోమంది వస్తారో, ఇంకా కాలం చూస్తున్నారో, ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చేదా చూస్తున్నారో, చూసి తండ్రుల కింద వచ్చి జనం ఉన్నారో, ఇంకా వృధా చేసుకుంటాం ఎందుకు, ఇంకా వాడుకుందాం మనం వాళ్ళు కూడా తిరుగుదాం అనుకుంటున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కూడా ఎవడో పనిచేయరు. అతని విధానం నచ్చలేదు, అతను మాట తీరు నచ్చలేదు. అతను నవ్వుతాడంతే, ఏం నవ్వుతాడో, శరీర స్పందన లేదు.
మాట విధానం మీకు చేస్తానని చెప్పి చేసింది లేదు. నేను వెళ్ళి అడిగితే అంకులు నీకు ఎందుకు నేను ఉన్నాను, నేను చేస్తానని చెప్పాడు. నేను ఏదో కార్యక్రమం, మంచి కార్యక్రమం, వాటర్ గురించి వెళ్ళాను. అక్కడ వాటర్ ఫిల్టర్ గురించి ఒక బీసీ నాయకుడు ఒక అతను వాటర్ ఫిల్టర్ కడుతుంటే దాన్ని ఎండి వచ్చి పడగొట్టించాడు. బాబు ఇది మంచి పని కాదు, ఆ ఫిల్టర్ పడగొడితే ఊరంతా బాధపడతారు, అది కంచేదో తీర్మానం రాశారు. నేను అక్కడ అన్ని దగ్గరుండి తీర్మానం రాయించిన నేను, అది వాటర్ ఫిల్టర్ కడితే ప్రతి ఊళ్ళు కూడా నాన్నగారి పేరు ఎంతో, నాన్నగారు టిక్కర్లు అంటిస్తాం, అక్కడ మీ చేత ఓపెన్ చేద్దాం అని చెప్పానండి. అన్నిటికి ఒకేనేమో విజయలక్ష్మి గారు చెప్పారు. ఈయన మాత్రం ఎండిఓ శ్రీనివాస గారిని పంపి ఊళ్ళో లౌకులను పెట్టి పడగొట్టి చేశారు. బాబు తప్పమ్మది అలా చేస్తామంటే అంకుల్ నీకు కట్టిస్తాను, నీకు ఎందుకన్నాడు. నేనేమనుకున్నానంటే వెళ్ళి అక్కడ నా మీద పెట్టి అలా పెత్తనం చేసేయని చేస్తాను మొహంలో. అక్కడ సామాజిక ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నారు. అందుకు కాబట్టి నేనుండి దగ్గరుండి ఏం చేయాలని వెళ్తే నన్ను కూడా స్పందన లేకుండా RWGని పంపి అక్కడికక్కడ ఎక్కడ దుక్కుని పెడతానని చెప్పారు. అది ఎక్కడ కూడా కుదరలేదు. ప్రెసిడెంట్ గారు ఏం చేద్దామని అడిగారు వాళ్ళు. ఏమంటే నేను చెప్పిన కాదు కడితే కట్టాలి, లేదా మీ ఇష్టం కట్టుకోండి అన్నాను. దానికి ఇప్పుడు కూడా పూర్తవలేదు. మళ్ళీ మా ఇంటికి వచ్చారండి. మా ఇంటికి వచ్చి ఏటి అంకులు ఏటి ఇది ఏనాడు నుంచో మా నాన్నగారితో మా అమ్మగారితో ప్రయాణం చేశారు మీరు, ఇదేంటి అంకుల్ మీరు దూరంగా ఉంటున్నారన్నారు. బాబు విధానం బాగాలేదు, ఇక్కడ గ్రూపులు తయారయ్యారు, ఓ పెద్ద గారు కూడా గమనించలేదు మీరు. అది నేను చెప్పిన మాట ఏమన్నా అమ్మా, ఇప్పుడన్నా ఏదో చేద్దాం చేయలేదు. అంత కాబట్టి ప్రతి ఊళ్ళో కూడా మా ఊళ్ళో 3 గ్రూపులు ఉన్నాయండి. ఇప్పుడు కూడా మా గ్రూపులు లేఖం చేయలేదు. నా తర్వాత ప్రెసిడెంట్ అయిన కూడా గ్రూప్ ఉంది. మరి ఇప్పుడు చేసే సర్పంచ్ కూడా గ్రూపే. వాళ్ళందరూ కూడా వ్యతిరేకత ఉన్నారు. ఎవరిలో ఒక నాయకుని పట్టుకుని ఊరు నడిపిస్తున్నాడు ఆయన. ఊరంతా కూడా చాలా వ్యతిరేకత ఉంది. 65% పైన మా ఊళ్ళో ఓట్లు జనసేన పడతాయండి. ఈ గ్యారెంటీగా తజ్జిమిది ఈ బలరామకృష్ణ గారి నాయకత్వం మేమందరం కూడా చేసి ముందు తీసుకెళ్లి ఎక్కువ మెజారిటీలో తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అసంతి నాయకులు ఉన్నటువంటి మేమందరం కూడా ఈ రోజున కోరుకొండలో బలరామకృష్ణ గారు జనసేన పార్టీ ఆఫీసులో జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అవడం కారణం, మేము వైఎస్ఆర్ పార్టీలో కానీ గత 40 సంవత్సరాల నుంచి కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు బండి గుర్తుగా నుంచి కూడా పనిచేసిన వాళ్ళం మేము. కానీ ఒకప్పుడు ఏదైనా బయట ఉన్నా లోనున్నా కూడా ఆ కుటుంబానికి శ్రేయభిలాషులు మేము. అలాంటి మమ్మల్ని ఎలక్షన్ అయిన 6 నెలల్లో కనీసం ఫోన్లు ఎత్తకుండా మాలాంటి సమాధానం చెప్పకుండా కొత్త వాళ్ళు వేసి రామ్మోహన్ రావుతో పనిచేసిన వాళ్ళు అందరినీ బయటపెట్టి కనీసం ఫోన్ కూడా రెస్పాండ్ లేకుండా పనిచేయడంలో బాధపడలేక కనీసం మన వంతు మనం రాజకీయాలు ఉండాలి, రాజకీయాలు పనిచేయాలనే దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మీదకు బలరామకృష్ణ గారు చేసే కృషిని గుర్తించి మేము 6 నెలలు బట్టి ఆలోచించుకుంటూ అందరూ కూడా ఒక ఏకశక్తాధిపతిగా ఉంటూ ఈ రోజున ఆఫీసులో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ గ్రామాల్లో జరిగి అన్యాయాలు చెప్తుంటే కనీసం మేము ఏంటయ్యాం. ఎందుకంటే ఇళ్ల స్థలాలు ఇక్కడ స్థలాలు అక్కడ స్థలాలు ఇక్కడ డూప్లికేట్ పట్టాలన్నీ కూడా ఈ రోజు కూడా పట్టాలు ఇచ్చారు తప్ప భూములు ఎక్కడో తెలియదు ఎవరు కూడా. అలాంటివన్నీ కూడా మాలాంటి వాళ్ళు అడుగుతామనే దృష్టిలో లేదా పక్కన దృష్టిలో తప్ప ఒక్కరిని కూడా పూర్వం నుంచి ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు ఎవరు కూడా లేకుండా కొత్త వాళ్ళు పెట్టి కొత్త వాళ్ళు పని చేసుకుంటూ అతని ఇష్టానుసారంగా నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి మనందరం కూడా తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మేమందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. కానీ ఈ రోజున ఒకటే గుర్తుపెట్టుకోండి, స్థానికుడు బలరామకృష్ణ గారు. ఎందుకంటే గతంలో వడ్డేరు భద్రరావు చేశారు, తర్వాత గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు కొన్నాళ్ళు చేశారు, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. అలాంటి నాయకుడు లోకల్ మన స్థానిక కష్ట సుఖాలు చేసే నాయకుడు కాబట్టి తప్పనిసరిగా మా వంతు మేము కృషి చేసుకుంటూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వెళ్ళి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అసమ్మతిలో ఉన్నారు. చాలా మంది వచ్చే పరిస్థితి. ఎందుకంటే మేము ఇక్కడ మనం జాయిన్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా జాయిన్లు పెడతాం. అందులో అదే ఉద్దేశం లేదు. 90 బలరామకృష్ణ గారు నెగ్గుదానికి 50,000 మెజార్టీ వచ్చేలాగా మేము కృషి చేస్తామని. నా పేరు కృష్ణ అండి, మాది పాలకడి అండి. మాది మేము కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చామండి. నేను 1981లో మా మేనమామ గారు సమితి ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు రాజకీయంలోకి వచ్చానండి. నేను 81 నుంచి ఇప్పుడు వరకు కూడా నేను ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కానీ ఎప్పుడూ నేను దేనికి మారలేదు. అనేక మంది వచ్చి
నువ్వు కమ్మ సామాజిక వర్గం రావాలని మురళీమోహన్ సహా అడిగారు కానీ వెళ్ళలేదండి నేను. కానీ రక్కంపూడి రాజా వచ్చిన తర్వాత మాకు గౌరవం లేదండి. మేము ఏమీ ఆశించలేదు, ఏం అడగలేదండి, ఎప్పుడు ఏం పదవులు అడగలేదు మేము. అటువంటిది కనీసం మాకు ఇచ్చే గౌరవం కూడా ఏమీ కనపడలేదండి. ఎక్కడున్నారంటే పైన ఉన్నారంటారు, కింద కూర్చుంటాం, వచ్చేటప్పటికి డోర్ దగ్గర ఉండి ఏంటి అంకులు అంటారు, ఏదంటే వెళ్ళి రాయనగర్లో ఏదో మన అతను కలిసి రమ్మంటాడు. నేనేంటి ఇంకొక అతను కలవటం ఏంటి, అవమానపడుతున్నామండి. ఏదో ఎవరో ఒక పెద్ద మనిషిని ఏదో పని నిమిత్తం నన్ను పట్టుకుంటే తీసుకెళ్తే ఆయన పని అవ్వట్లేదు సరి కదా, ఆయన దగ్గర నాకు అవమానం వస్తుందండి. ఏ విధమైన అభివృద్ధి అంటున్నాడు ఆయన, అది సామాన్యంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మా ఊరంతా అభివృద్ధి అంతా. ఈయన వచ్చిన తర్వాత పెద్ద అభివృద్ధి ఏమీ లేదండి. ఈ మధ్యన ఎలక్షన్ దగ్గరకు వచ్చాక డ్రైన్లు తవ్వకుండా పోతున్నారండి. డ్రైన్లు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మొదలు పెడుతూ వస్తున్నారు డ్రైన్లు అనేది. అంతేగాని అంతకంటే ఏమీ లేదండి. మామూలుగా అన్ని ఊళ్ళు కట్టినట్టుగానే సచివాలయాలు కట్టారనుకోండి. 5 ఎకరాల 11 సెంట్లు ఊరిని చేస్తున్న భూమి ఎక్వైర్ చేసి నేను గవర్నమెంట్కి ఇచ్చి హై స్కూల్ కట్టించానండి. నేను ఆ రోజుల్లో రాజనగరంలో కళ్యాణ మండపం కట్టించాను. నేను టీటీడీ కళ్యాణ మండపం నేను స్థలం ఇచ్చానండి. దానికి మా నాన్నగారు అమ్మగారి పేరు మీద స్థలం ఇచ్చాను. అక్కడ హై స్కూల్తో పాటుగా హై స్కూల్ కూడా గ్రౌండ్ మాదేనండి రాజనగరంలో. హాస్పిటల్ కూడా మా అమ్మగారు మేనత్త గారు మేనమాణిక్యం గారు. మా ఫ్యామిలీ మెంబర్స్ది అక్కడ రాజనగరంలో అభివృద్ధి అంతానండి. ఇప్పుడు కూడా రాజనగరంలో చాలామంది ఆర్యవైశ్యులు కానీ మిగతా దేవాంగులు ఎవరైనా జరిగింది అంటే చాలా అభిమానం అండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాజానగరం మండలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బలరామకృష్ణ గారికి 20,000 మెజార్టీ రావాలని నా ఉద్దేశం ఉన్నా. ఎట్టి పరిస్థితులు వస్తుంది కూడా అండి. నేను ఆ విధంగా మేము కృషి చేస్తాను, పట్టుదలగా ఉన్నాం మేము చాలా. ఎందుకంటే బలరామకృష్ణ గారు ఎప్పటి నుంచో తెలిసి నాకు, ఒకటే నియోజకవర్గంలో ఉన్నాం. ఆయన నేను కలిసి ఉండేవాళ్ళం మేము. అటువంటి ఆయన ఏం స్వార్థం లేదు, ఆయనకి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి. పని వచ్చిందంటే భుజం మీద తుండేసిన మన కూడా చేసే వ్యక్తి. ఆయన ఎక్కడ పడుకొని నిద్రపోయే మనిషి కాదండి. అందుకని ఏంటంటే మా వంతు కృషి మేము నిస్వార్థంగా చేస్తాం. మాతో పాటుగా చాలామంది ఇంకా జాయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఆనంద్ జాయిన్ చేయంతా మేము 1 సైడ్ ఎలక్షన్ అయిపోయేలాగా మేము చేస్తామండి. అందుగురించి ఇవాళ మాకు ఆయన మీద ఆసక్తి కొద్ది వచ్చి వాళ్ళు జనసేన పార్టీలో చేరామండి. మేము చాలా సంతోషం ఉందని మాకు ఇవాళ చేరినందుకు. మాకు ఈ బలరామకృష్ణ గారికి అక్కడ మెజార్టీ సమకూరుస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నానండి.